రైట్. కనుక అలాగా తోమా గారు మన దేశానికి వచ్చి యేసుక్రీస్తు సువార్త నిమిత్తము చనిపోవడం జరుగుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఎలాగా ఈ లోకంలో క్రైస్తవులు ఉన్నారంటే, చాలా మంది యేసే దగ్గరికి వస్తే డబ్బు వస్తే చాలు, యేసే దగ్గరికి వస్తే ఆరోగ్యం వస్తే చాలు, యేసే దగ్గరికి వస్తే నా కుటుంబం ఆశీర్వదించబడితే చాలా అని అనుకుంటున్నారే కానీ, నేను యేసు ప్రభువును ప్రకటించడానికి నేను చనిపోవాలి, నేను యేసు ప్రభువును ప్రకటించడానికి కష్టపడాలి, నేను యేసు ప్రభువును ప్రకటించడానికి జీవితాన్ని త్యాగం చేయాలి అనే ఆలోచన ఎంతమందికి ఉందండి. అపోస్తలులు ఆయా దేశాలకు వెళ్ళినందువల్ల ఈ రోజు మన ఇండియాకి కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త వచ్చింది. మనము కేవలం తిని తాగడానికి ఈ లోకంలో దేవుడిని నమ్ముకుంటే అది దానివల్ల ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అది జంతువులను పోషించినట్టు దేవుడు పోషిస్తాడు, అన్యులను పోషించినట్టు దేవుడు పోషిస్తాడు. కానీ తీర్పు దినమున నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, మనం వెళ్ళలేము. అలా ఉన్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎందుకు హతసాక్షుల యొక్క మరణాన్ని మీకు చెప్తున్నానంటే, ఈ లోకం మీద మీకు మనసు ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మరణం ఉంది, ఈ లోకంలో రోగాలు ఉన్నాయి, ఈ లోకంలో మోసాలు ఉన్నాయి. ఈ లోకం చెడిపోయిన లోకం, భూలోకము చెడిపోయిన లోకం, భూలోకం తాత్కాలికమైన లోకం. ఈ చెడిపోయిన లోకంలో మన మనసు పెడితే ఉపయోగం ఏంటి? ఈ చెడిపోయిన లోకంలో కోట్లు బిల్డింగ్లు సంపాదిస్తే మనకు ఉపయోగం ఏముందండి? తోమా గారిని చూడండి, రాజు డబ్బులు ఇస్తే సువార్త చేసి ఆత్మల రక్షణ, ఆత్మలు అనే మందిరాలను కట్టాడు. మరి నీవు సువార్త కొరకు, యేసుక్రీస్తు నామము కొరకు ఏమిచ్చావు, ఏమిస్తున్నావు, ఏమిచ్చేవారుగా మనం ఉన్నాం. అపోస్తలులు వాళ్ళ ఆస్తులు, పొలాలు, ఇల్లు, డబ్బు, బంగారం మొత్తం ఇచ్చేశారు యేసు ప్రభు సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు. మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం సార్? ఆలోచించండి. నా కుటుంబం, నేను బాగా బియ్యం ఉండి, అన్నం ఉండి, ఆరోగ్యం ఉంటే చాలు, ఇది భక్త, ఇది యేసు ప్రభు మనం అర్థం చేసుకోవడం కాదు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి యేసు ప్రభు కోసం మనం కూడా ప్రాణం పెట్టాలని దేవుడిని అడగడం, దేవుణ్ణి ప్రేమించడం. కాబట్టి ఈ లోకం మీద మీరు మనసు పెట్టడం. ఇది వదిలిపోయే లోకం, పాడైపోయే లోకం, యోగ్యం కాని లోకం, ఇది అల్పకాలం ఉండే లోకం ఇది. కాబట్టి ఇక్కడ మీరు సుఖం చూడదు, పరలోకం వెతకండి. అందేసుకోబడ్డాడు, నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇది ఇక్కడి నుంచి దేవుడు పిలుస్తాడు. ఈ భూలోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవాలి, ఈ దేహాన్ని మనం విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి అన్యుల వలె, దేవుని ఎరగని అన్యజనంగా వలె, దేవుని ఎరగని జ్ఞానం లేని మనుషుల వలె మనం ఉండకూడదని అపోస్తలులు ప్రతి దేశానికి సువార్తను తెచ్చారు. ఈ వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే వాళ్ళ రక్తం, వాళ్ళ త్యాగం చెందించారు. చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఎంతమంది పాస్టర్లు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. అదంతా ఎందుకంటే ఆత్మల రక్షణ కోసం. సాతాను ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళని ప్రేరేపిస్తాడు. అదిగో మతం ప్రచారం చేస్తున్నారు, అదిగో అన్య దేశంలో దేవుడిని ప్రకటిస్తున్నారని చెప్పి రెచ్చగొట్టి సాతాను వాళ్ళందరినీ కూడా ఆత్మల రక్షణ పొందకుండా క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద రెచ్చగొడుతుంటాడు. వాళ్ళకి తెలియదు ఒకరోజు యేసుక్రీస్తు ముందు నిలబడాలని. వాళ్ళకి తెలియదు ఈ భూమి ఆకాశాలను ఒకరోజు నాశనం అయిపోతుంది. వాళ్ళకి తెలియదు దేవుడిని యేసుక్రీస్తు నమ్మకపోతే నరకం వెళ్తారని. కాబట్టి క్రైస్తవుడు లేదా దైవజనుడు, సువార్తికుడు ఎందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్త చేస్తున్నాడంటే ప్రేమని. అన్యులు యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు కొడతారు, జైల్లో వేస్తారు, రకరకాల పనులు చేస్తారు. మరి ఎందుకు భయపడరు? ఈ తోమా గారు చనిపోవడానికి ఎందుకు వచ్చాడంటే, తోమా గారు చనిపోయిన మళ్ళా మహిమ దేహం యేసయ్య ఇస్తాడు. మహిమ దేహాన్ని, యేసయ్య మహిమ దేహాన్ని చూశాడు తోమా గారు. ఈయనే ఇంకా జీవాధిపతి, ఈయనను మరణం గెలవలేదు, ఈయన యుగయుగములు జీవిస్తున్నాడు అని సువార్త చేయడానికి, యేసు ప్రభువును ప్రకటించడానికి తోమా గారు క్రీస్తు శకము 52వ సంవత్సరం నుంచి 72 సంవత్సరాల కాలంలో పరిచయం చేశాడు మన భారతదేశంలో. అలా యేసు ప్రభు గురించి చెబుతున్నావా, ఆ తోమా గారు వెనకాల వచ్చి బల్లంతో పొడిసి చంపేశాడు. మన దేశం ఆయా ప్రాంతాల్లో ప్రభు శిష్యులను చెప్పడం జరిగింది.
12 గుమ్మాలలో ఒక పేరు తోమ. పరలోకంలో ఉండేటటువంటి ఆ 12 గుమ్మాలలో ఒక పేరు తోమ. రాజు యొక్క తమ్ముడు చనిపోయిన తర్వాత వెళ్ళి చూస్తాడు. అన్నా నీ పేరు అన్నా అంటే ఆయన యేసు ప్రభువును నమ్ముకున్న రాజు. యేసు ప్రభువును ప్రకటించాడు ఆ రాజ్యాన్ని మొత్తాన్ని. అది తెలిసిన దేవుడు ముందుగానే అతని కొరకు ఒక భవనాన్ని పెట్టున్నాడు పరలోకంలో. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డరా, నీకు నాకు శాశ్వతమైన లోకం కావాలంటే ఇదిగో యేసయ్య కోసం మనం ఏం చేయగలమో అది చేయగలం. ప్రాణం మీదకి వస్తే హాస్పిటల్కి వెళ్ళమా? కూతురు కొడుకుకి బాగలేకపోతే బంగారం అమ్మి చూపించమా? అనారోగ్యం చేస్తే లేదా సమస్యల్లో పడితే మన ఇంట్లో వాళ్ళని మనం ఆదుకుంటాం కదా. మరి దేవుడి కోసం మనం ఏం చేస్తున్నామండి? మన కోసం దేవుడు ఎంతో చేశాడు, మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఈ తోమా గారి మరణం చూసిన తర్వాత అయినా, అపోస్తలుల మరణం చూసిన తర్వాత అయినా వాళ్ళు ఎందుకు మన కోసం అంత ప్రాణం పెట్టారు? వాళ్ళు ఎందుకు వాళ్ళ పిల్లలు స్థలాలు వదులుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి చనిపోయారు అని ఆలోచన రావాలి. వాళ్ళ ఇంట్లో ఉంటే సరిపోదా తోమాకి? వాళ్ళ ఊళ్ళో ఉంటే సరిపోదా? అక్కడే పని చేసుకుంటూ 3 పూట్ల తింటేసుకుంటే సరిపోదా? రక్షణ ఎలా పొందుతుంది మన మానవులందరూ? ఈ లోకంలో బాగుండాలి, కానీ ఈ లోకంలో శాశ్వతంగా మనం ఉండం. కాబట్టి దీని మీద అందుకే పౌలు గారు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉందంటాడు. కారణం ఈ లోకం అల్పమైంది. చూశారుగా ఎంత పాపం లోపల భూమితో నిండిపోయిందో, ఎంత పాపంతో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పాపంతో నిండిపోయింది భూమి అంతా. ఒక రోజున మొత్తం అంతమైపోయింది. ఆ నాశనంలో పాల్గొనకూడదని యేసు ప్రభు తన శిష్యులను ప్రాణం పెట్టించాడు. అది తెలియని సాతాను యొక్క బంధకాల్లో ఉన్నారు అన్యులందరూ. సరే, ఒక విషయం పక్కన పెడితే లోపలికి చర్చి లోపలికి వచ్చిన నీకేం అర్థమైంది? మనకేం అర్థమైంది? యేసు ప్రభు దగ్గరికి తిరగడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి వచ్చామా మనం? వాళ్ళకి అన్నం దొరుకుతుంది, వాళ్ళు సుఖ సంతోషాలు అనుభవిస్తున్నారు. దానికి కాదండి మనం వచ్చింది. నిజం తెలుసుకోవడానికి, ప్రభువుని తెలుసుకోవడానికి, పరలోకం తెలుసుకోవడానికి, నరకం తప్పించడానికి, సువార్త చేయడానికి మనం పద్మాలను తీసుకునే ముందు అదే ప్రభువు రాపించాడు. ఎవరైతే తన శరీరంతో తీసుకుంటారో వారు క్రీస్తును ప్రకటించారు. ఆయన మరణ పునరుత్థానాన్ని ప్రకటించారు. యేసు సజీవుడు, యేసు మరణాన్ని గెలిచాడు, యేసు ద్వారానే పరలోకం, యేసు ద్వారానే స్వర్గం అని చెప్పాలి. ఆ చెప్పడం కోసం మనం ఎంతైనా త్యాగమైపోవాలి, ఎంతైనా బలైపోవాలి. రక్షణ రక్షణ దేని నుంచి? రక్షణ పాపము నుంచి, నరకం నుంచి, సాతాను నుంచి మనకు రక్షణ కావాలి. మిగతాది ఏమి లేకపోయినా పర్లేదు, అందం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, మనుషులు లేకపోయినా, ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు, రక్షణ, ఈ రెండు ముఖ్యం. నువ్వు కన్ను మూసిన తర్వాత ఎక్కడ ఉంటావు? ఇది కన్ను మూసే లోకం అని మనకు కనబడుతుంది. ఇక్కడ శాశ్వతంగా రాజు కూడా ఉండడం లేదని మనకు అర్థం అవుతుంది. చదువుకున్నాడు కూడా అక్కడ ఉండడని అర్థం అవుతుంది. డబ్బున్నోడు కూడా ఉండడని అర్థం అవుతుంది. చిన్నాడు నుంచి పెద్దోళ్ళ వరకు, ఆడ మగ తేడా లేకుండా అందరూ ఈ లోకాన్ని వెడలుతున్నట్టు, వెళ్ళిపోతున్నట్టు మనకు కనబడుతుంది. ఒకరోజు మన టైం కూడా వస్తుంది కదా, అప్పుడు ఎక్కడికి వెళ్దాం? అది చెప్పడానికే క్రీస్తు పంపించాడు ఈ లోకానికి. కాబట్టి మనకు సువార్త అందించిన తోమా గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మనం కూడా ఎవరు వేరు దాని మీద దృష్టి పెట్టకుండా క్రీస్తు కోసం చనిపోవడానికైనా, క్రీస్తుకు మహిమ కావడానికి మనం వెతకగలిగితే అప్పుడు మనలో నిజంగా యేసు ప్రభువు కనబడుతుంది. అప్పుడు నిజమైన భక్తి మనలో కనబడుతుంది. పేరు తెచ్చుకోవడానికో, డబ్బున్నోడు అనిపించుకోవడానికో, అందగాడు అందగత్తె అనిపించుకోవడానికి ఈ లోకంలో ప్రయత్నం చేయాలి.
అప్పగించడానికి సిద్ధమవుతాం. నేను చెప్పాను పోయిన వారం కూడా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆత్మ సంబంధమైన మనశ్శాంతి ఉంటుంది, కానీ కష్టాలే ఉంటాయి. చనిపోయే రోజు వరకు ఈ లోకంలో కష్టాలు ఉంటాయి. దానికి రెడీ అయితే నువ్వు దేవుని సంతోషపెట్టగలవు. దానికి రెడీ అయితే నువ్వు దేవుడు పని చేయగలవు. దానికి రెడీ అయితేనే నీకు పరలోకం దొరుకుతుంది. నిన్ను చూసి ఒకడు యేసు ప్రభు నమ్ముకునేటట్టు మన జీవితం ఉండాలి. మనం లెగిస్తే ప్రభువుని ప్రకటించేవాడుగా ఉండాలి. చాలా మంది మమ్మల్ని ధనవంతులు, డబ్బున్నోళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనిపించుకోవాలనుకుంటున్నారు. నీలో క్రీస్తు ఉన్నాడని అనిపించుకోవాలి. ఆత్మల రక్షణ కోసం నువ్వు గెలవవా? అది కావలసింది భక్తులకి. ఇదే సత్యం, ఇదే నిజమైన వాక్యపు అర్థం. ఎందుకు ఇలా చనిపోయాడు? ఎందుకు ఇలా అన్ని వదిలేశారు? ప్రభువుని చూశారు, పరలోకాన్ని చూశారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో అనారోగ్యం చేసిన కొద్ది కాలమే, ఈ లోకంలో పేదరికమైన కొద్ది కాలమే, ఈ లోకంలో అవమానమైన కొద్ది కాలమే, ఈ లోకంలో ఒంటరితనమైన కొద్ది కాలమే. కానీ ఆ లోకంలో, పరలోకంలో సంతోషం శాశ్వతం, దేవునితో ఉండడం శాశ్వతం. ఆ లోకానికి సిద్ధపడడానికి ఈ లోకంలో కష్టపడడం అవసరం. ఓకేనా? వచ్చేవారం ఒక భక్తుల గురించి చూద్దాం. బైబిల్లో యేసు ప్రభువుని బట్టి, దేవుణ్ణి బట్టి చనిపోయిన వారి విషయాలు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, ఒకసారి వాళ్ళ జీవితం ఏం కోరుకున్నారండి, ఏం పొందారండి ఈ లోకంలో, ఏం పొందారు ఈ లోకం. మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? నిజమైన ఆస్తి ఏంటో తెలుసా? నలుగురిని సంపాదించగలిగితే అదే నీ ఆస్తి. కనీసం మీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోవడానికి ట్రై చేయి. ఒక నలుగురికైనా చెప్పడానికి, రక్షించడానికి ట్రై చేయి. అది క్రైస్తవుని యొక్క పని, బాధ్యత. నువ్వు ఆత్మరక్షణ కోసం పని చేయకపోతే ఎందుకు బతుకుతున్నావు? నువ్వు దేవుడికి ఉపయోగపడకపోతే ఏం చేస్తున్నావు? కాబట్టి ప్రభువు మన కోసం వచ్చాడు, మనం ప్రభువు కోసం అన్ని ప్రాణంతో సహా ఇవ్వాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగుతుంది.